అతి అన్ని చోట్ల పనిచేయదు. ప్రజా జీవితంలో ఉన్నవారు అతి చేస్తే గతి తప్పిన తాళం, శృతి తప్పిన రాగంగా మారుతుంది పరిస్థితి. అది అనర్థాలకు దారితీస్తుంది. ఏపీలో మొదటిసారి గెలిచిన ఆ మహిళా ఎమ్మెల్యే అతి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అందరూ తాను చెప్పిందే వినాలి, చెప్పినట్టే చేయాలి అన్నట్లుగా ఉంది ఆమె వ్యవహారం. పార్టీ విధానాలను ఫాలో అవ్వను అన్నట్లుగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఆవేశంలో అనాలోచితంగా తప్పటడుగులు వేస్తున్నారో లేక తప్పుడు సలహాలు తీసుకుంటున్నారో కానీ తన చేష్టలతో పార్టీతో పాటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం, ఏ పార్టీ? తనకు సంబంధం లేకపోయినా శివారు గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్లో విలీనాన్ని వ్యతిరేకించి చివరికి చిక్కుల్లో పడ్డారా? పార్టీ అధినాయకత్వంతో పాటు ప్రభుత్వ పెద్దలు తలంటారా? అయినా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే కావడంతో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఏదైనా తన మాటే నెగ్గాలని పంతం పట్టి తంటాలు తెచ్చుకుంటున్నారని వినిపిస్తోంది. అధికారులు, మేయర్ సైతం ఎవరైనా తనకు లోబడి పనిచేయాలన్న ధోరణి ఈ ఎమ్మెల్యేలో కనిపిస్తోంది. నిబంధనలకు నీళ్లొదిలైనా తన పని చేయాలని మూర్ఖపు పట్టు పడుతున్నారే కానీ ప్రాక్టికల్గా ఆలోచించడం లేదన్న విమర్శలున్నాయి. పార్టీతో పాటు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే విధంగా ధిక్కార స్వరం వినిపించడం విమర్శలకు తావిస్తోంది. రోడ్లు, రేషన్ బియ్యం వంటి విషయాల్లో అధికారులను ఆడుకున్న గల్లా మాధవి ఇప్పుడు గుంటూరు నగరపాలక సంస్థలో విలీన గ్రామాలను వ్యతిరేకించడం టీడీపీలో చర్చకు కారణమవుతోంది. ప్రతిదాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం మినహా పార్టీ లైన్ను ఫాలో అవ్వడం లేదన్న విమర్శలున్నాయి. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఎమ్మెల్యే చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంది మాధవి పరిస్థితి. గుంటూరు నగరపాలక సంస్థను గ్రేటర్గా మార్చాలన్నది ప్రభుత్వ భావన. ఈ క్రమంలోనే 18 గ్రామాలను జీఎంసీలో విలీనం చేస్తూ కౌన్సిల్ తీర్మానించి ప్రభుత్వానికి పంపింది. కానీ దీనిపై మున్సిపల్ భేటీలో నోరు విప్పకుండా ఆ తరువాత జరిగిన ఓ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన గల్లా మాధవి శివారు గ్రామాలను గుంటూరు నగరపాలక సంస్థలో విలీనాన్ని వ్యతిరేకిస్తున్నట్టు మీడియాకు చెప్పడంతో రగడైంది. అలవికాని చోట అధికులమంటే నలుగురిలో నగుబాటు తప్పదు. సంబంధం లేని వ్యవహారాలలో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యలతో అందరూ నవ్వుకోవడంతో చివరికి మొహం చిట్లించుకొని చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర సమక్షంలోనే ఎమ్మెల్యే గల్లా మాధవి ఇలా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో శివారు గ్రామాల విలీన అంశం ఎమ్మెల్యే గల్లా మాధవికి సంబంధం లేకపోగా బహిరంగంగా వ్యతిరేకించడం వివాదాస్పదమైంది. కొంతకాలంగా ఈ ఎమ్మెల్యే తీరును గమనిస్తున్న టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసి చివరికి చివాట్లు పెట్టినట్టు సమాచారం. జీఎంసీలో విలీనం చేసే గ్రామాలు పత్తిపాడు, పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. ఏదైనా అభ్యంతరాలుంటే ఆయా స్థానాల ఎమ్మెల్యే మాట్లాడాలి. కానీ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంతో సంబంధం లేని అంశంపై గల్లా మాధవి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని సొంత పార్టీ నేతలు చర్చించుకున్నారు. రాజకీయాల్లో ఓర్పు, నేర్పు, సహనం అవసరం. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి. అన్ని విషయాల్లో సంయమనం పాటించాలి. పార్టీ లైన్ దాటితే అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుంది. కానీ గల్లా మాధవికి ఇవేవీ కనిపించడం లేదని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. తాను మోనార్క్ను అన్నట్టుగా ఉంది వ్యవహారం. గుంటూరు వెస్ట్ టీడీపీలోని ఇతర నేతలతో ఎమ్మెల్యే గల్లా మాధవికి సమన్వయం సరిగ్గా లేదు. తన తొందరపాటు నిర్ణయాలతో కొంత ఇబ్బందులకు గురవుతున్న మాధవి పార్టీతో పాటు ప్రభుత్వానికి సమస్యలు తెచ్చిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. మరో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా నగరపాలక సంస్థ పరిధిలో ఉంటుంది. ఏ అభివృద్ధి చేపట్టాలన్నా మున్సిపల్ కమిషనర్, మేయర్తో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి. కానీ వీరిద్దరితో ఎమ్మెల్యేకి పెద్దగా సఖ్యత లేదనే ప్రచారం జరుగుతోంది. గతంలో మున్సిపల్ కౌన్సిల్లో కమిషనర్ను టార్గెట్ చేసిన మాధవి బయట కూడా విమర్శించడంపై రచ్చకు దారితీసింది. అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత జిల్లాలో, అందున తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు వెస్ట్లో రేషన్ అక్రమ రవాణా జరుగుతుందని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసి పెద్ద రగడే సృష్టించారు ఈ ఎమ్మెల్యే.
రేషన్ మాఫియాను కట్టడి చేయాలని డిమాండ్ చేయడాన్ని చూస్తే శాసనసభ్యురాలి తీరు ఇదేనా అన్న చర్చ జరిగింది. మాధవి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ అధికారులు తన మాట వినడం లేదని బహిరంగంగా ప్రకటించి టీడీపీ క్యాడర్లో చులకనయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా రోడ్ల గుంతలను పూడ్చడం లేదని నిరసన వ్యక్తం చేసి అభాసుపాలయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో తొందరపాటు నిర్ణయాలతో గల్లా మాధవి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఇప్పటికైనా గల్లా మాధవి తన పనితీరు మార్చుకొని సమన్వయంతో నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుందని తెలుగుదేశం నేతలు సూచిస్తున్నారు. లేకపోతే వ్యవహారం మరోలా ఉంటుందని, అంతా పార్టీతో పాటుగా ప్రభుత్వ పెద్దలు గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తెరిగి మసలుకోవాలని సుత్తి లేకుండా సూటిగా సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే గల్లా మాధవి తీరు మారుతుందో లేదో చూడాలి.